బలమైన స్థితిని దయచేయండి. ఉన్న వాక్యమును రావాల్సిందిగా వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం పుట్టినప్పటి నుంచి దేవుడు మన అవసరతలన్నింటినీ కూడా తీర్చు, మన ప్రతి ఒక్క పనిలో కూడా తోడుగా ఉండి సహాయం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మన కుటుంబాలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యంలో కూడా ఆయన సహాయం చేసేటువంటి దేవుడుగా కూడా ఉన్నాడు. అనేక విషయాలు ఉంటూ ఉన్నాయి. దేవుడు మన పట్ల జరిగించేటువంటివి, దేవుడు మనకి అనుగ్రహించేటువంటివి అనేకం ఉంటూ ఉన్నాయి. అయితే వాటిల్లో వివాహం అనేటువంటిది కూడా ఒకటి కనుక ఈ వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు కనుక దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కుటుంబము దేవుని యొక్క కార్యమును జ్ఞాపకం చేసుకొని దేవునికి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేట్టుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇలాగ చేయుట అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేటువంటిది ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అంటున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చేటువంటి వారంగా ఉండాలి అనేది దీనిలోని భావన. అంటే దేవుడు చేసినటువంటి పనులను మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవునికి మనం స్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి. అంతేకాకుండా కృతజ్ఞతలు కూడా కలిగి ఉండే వారంగా ఉండాలని దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా వివాహం అనేటువంటిది అన్ని విషయాల్లో కూడా ఘనమైనదిగా దేవుడు చేస్తూ ఆ వివాహ విషయంలో చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి ఈ కుటుంబము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటిదిగా ఉండాలి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అది మీ విషయంలో దేవుని చిత్తము అంటే దేవుని చిత్తం ఏంటంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? దేవుడు మన పట్ల జరిగించినటువంటి కార్యాన్ని బట్టి, దేవుడు రూబేలు జ్ఞాపకం చేసుకుని తన వివాహ విషయంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి, చేసినటువంటి సహాయాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు అనేటువంటి రెండు మాటలు. దాంట్లో కృతజ్ఞత ఉంటుంది, స్తుతి ఉంటుంది. కృతజ్ఞత అంటే చేసిన పనికి ధన్యవాదాలు చెప్పడం, దేవుడు మనకి జరిగించినటువంటి కార్యాన్ని బట్టి మనం ధన్యవాదాలు చెప్పడం. స్తుతులు అంటే దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి వాడు కనుక దేవుని యొక్క గుణగణాలను మనము కీర్తించేటువంటి వారంగా ఉండాలి, మహింపరిచే వారంగా ఉండాలి. అది స్తుతి. కాబట్టి ఇవి రెండు కూడా దేవుడు మనకు చేసినటువంటి ప్రతి కార్యములు కూడా మనము చెల్లించేటువంటి వారంగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం అన్నమాట. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేటువంటి వారంగా ఉండాలి. మీ విషయంలో అంటే మన విషయంలో దేవుని చిత్తము కనుక ఆ చిత్తాన్ని మనం నెరవేరుస్తూ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఇక్కడ ఈ కుటుంబంలో దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యం ఏంటంటే వివాహము అనేటువంటిది. కాబట్టి ఈ వివాహములో దేవుడు చేస్తున్న సహాయాన్ని బట్టి ఈ కుటుంబం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటిదిగా ఉండాలి అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆదికాండంలో ఒక మాట మనం చూసినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే 18వ వచనం, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయకునని కనను. నరుడు ఒంటరిగా ఉండటం ఆదామును దేవుడు సృష్టిస్తూ వచ్చాడు. ఆదామును సృష్టించిన తర్వాత నేల మట్టితో చేశాడు కనుక తనకి నరుడు అని చెప్పి తనను సంబోధిస్తూ ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటున్నాడు, ఒంటరిగా ఉండకూడదు అంటున్నాడు. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ప్రతిదీ కూడా, ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఏం చేశాడంటే జంటలుగా సృష్టిస్తూ వచ్చాడు. ఆడదిగాను మగదిగాను సృష్టిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ మానవులను అయితే దేవుడు మొదటగా పురుషునిగానే చేస్తూ వచ్చాడు, నరునిగా చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత దేవుడు నరుని చూసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉన్నది అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సృష్టి అంతా కూడా మంచిదే అయింది. ప్రతి దినము కూడా తను చేసినటువంటి పనిని చూసి దేవుడు చాలా మంచిగా ఉందని చెప్పి తన పనిని చూసినటువంటి వాడిగా
దానిలో ఆ మంచిని దేవుడు వెతికినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ నరుని చూసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉన్నదంటే ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని చెప్పి. సరే, మంచిది కాదు, ఏం చేయాలి? మంచిది కాదు, ఆ మంచిది కాదు దాన్ని మంచిదిగా చేయాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలో కూడా దేవుడు నిర్ణయించుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? వారికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయాలి. వానికి సాటి అయిన సహాయము ఎవరి కొరకు చేయాలి? వారి కొరకు చేయాలి. వాని కొరకు నేను ఒక సహాయాన్ని చేయాలి. అది కూడా ఎలా ఉండాలి అంటే సాటి అయినటువంటి సహాయంగా ఉండాలి అంటారు. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క ఆలోచనను బట్టి ఈ వివాహ వ్యవస్థ అనేటువంటి రూపుదిద్దుకుంటూ వచ్చినట్లుగా మనం చూడగలం. పురుషులు ఒంటరిగా ఉండటం మంచిది కానీ, పురుషులైనా కానీ ఇప్పుడు ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు స్త్రీలైనా కానీ ఎవరైనా కూడా ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనేటువంటిది దేవుని యొక్క అభిప్రాయం. కనుక సాటి అయిన సహాయంగా ఒకరికొకరు ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఈ వివాహ వ్యవస్థను రూపొందిస్తూ వచ్చాడు. ఎలా రూపొందించాడు? 21వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఆయనకు గాఢ నిద్రను కలిగి ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటంలో